బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 51 అల్ అహద్ అంటే సాటి లేనివాడు, సరి సమానులు లేనివాడు అని అర్థం. లా ఇలాహా ఇల్లల్లాహు అల్ వహద్ అల్ అహద్ దాదాపు అన్ని దేవుని ఏకత్వాన్ని తెలిపే సమానార్థకాలే. అన్నీ అల్లాహ్ ఒక్కడే అని, ఆయన ఆరాధనకు అర్హుడని తెలుపుతున్నాయి. ఎప్పుడైతే మనిషి లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే కలిమా సద్వచనాన్ని పఠించి దేవుని ఏకత్వం పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించాడో, ఇక అతను అల్లాహ్ను తప్ప మరెవ్వరిని ఆరాధించకూడదు. ప్రపంచంలో ఎలాంటి ప్రచండ శక్తి తనను అడ్డుకున్నా తాను మాత్రం దేవుడు ఒక్కడే అన్న సిద్ధాంతానికి కట్టుబడి తన వాక్కర్మలతో నిరూపించాలి. అప్పుడే అతను నిజమైన ముస్లిం, అంటే దైవ విశ్వాసి. నోటితో కేవలం అల్లాహ్ ఒక్కడే అని పలికి సృష్టితాలను కూడా అల్లాహ్తో పాటు ఆరాధిస్తూ ఉంటే ఇక తాను దేవుడు ఒక్కడే అని చెప్పడంలో ఎలాంటి వాస్తవికతను తన కర్మల ద్వారా నిరూపించడం లేదన్నమాట. కేవలం నోటితో కలిమా పఠించి చేతల్లో దానిని ఆచరించనట్లయితే పరలోకంలో ఎలాంటి ప్రయోజనము చేకూరదు. ఇక్కడైతే మనిషి పరుల్ని సంతోషపెట్టడానికి లేదా మరేదైనా అధికారం, పదవి, హోదాలకు ఆశపడి అలా ప్రవర్తించవచ్చు. కానీ అతనికి పరలోకంలో దొరకవలసిన స్వర్గ సుఖాలు మాత్రం దొరికే అవకాశం లేదు. సాధారణంగా తెల్లని మల్లెపువ్వు తెల్లదనానికి, సువాసనకు ప్రతీతి. మనం కూడా ఒక తెల్లని కాగితాన్ని కత్తిరించి మల్లెపువ్వులా తయారు చేయగలం, కానీ దానికి స్వాభావిక సువాసన, సుకుమారాలు కల్పించలేం. అలాగే ఒక మనిషి అల్లా ఒక్కడే అని చెప్పినంత మాత్రాన సరిపోదు. ఆయన చెప్పినట్లు ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించి చూపిన బాటలోనే నడవాలి. అప్పుడే అల్లా ఒక్కడే అని పలికిన దానికి సార్థకత చేకూరుతుంది. మాటలకు చేతలకు పొంతన కుదిరి మన ప్రవర్తనలో పరావర్తన శక్తి జనిస్తుంది. కాంతి కొన్ని వస్తువుల గుండానే పరావర్తనం చెందుతుంది. కానీ నిజమైన దైవ విశ్వాసి సత్ప్రవర్తన కరగని రాతి గుండెల్ని కూడా చీల్చుకొని వారి హృదయాల్లో పరివర్తన జనింపజేస్తుంది. ఇలాంటి విశ్వాసి ఎటు వెళ్ళినా అతని గుణగణాలు గుబాళింపు వెదజల్లుతుంది. వెదజల్లిన విత్తనాలు ఎలాగైతే మొలకెత్తి వృక్షాలై ఫలపుష్పాదుల్ని ప్రసాదిస్తాయో, అలాగే విశ్వాసులైన మనిషి తత్ప్రవర్తన కూడా మానవాళికి సరిగ్గా అలాంటి ప్రయోజనాలనే ఇస్తుంది. ఆయన అల్లాహ్ అద్వితీయుడు, నిరుపేక్షాపరుడు, ఎవరి ఆధారము, ఎవరి అక్కర లేనివాడు. అందరూ ఆయనపై ఆధారపడేవారే. ఆయనకు సంతానం ఎవరూ లేరు. ఆయన కూడా ఎవరి సంతానము కాదు. ఆయనకు సరిసమానులు ఎవరూ లేరు. దివ్య ఖురాన్ 112:1-4.